ఇలా రా. ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? తారా గారి దగ్గరకండి. తార దగ్గరకా? ఎందుకు? మీరిచ్చారు కదండి ప్రేమ కథల పుస్తకాలు, అవి చదువుదామంటే ఇంగ్లీష్లో ఉన్నాయి. నాకు ఇంగ్లీష్ రాదు కదండి, అందుకే తారా గారి దగ్గరికి వెళ్ళి చదివించుకుని అర్థమయ్యేలా చెప్పించుకుని వస్తున్నాను. ఇంగ్లీష్ బుక్సా? బావని నీకు అర్థమయ్యేలాంటి బుక్స్ తెమ్మన్నానే, ఇంగ్లీష్ బుక్స్ ఎందుకు తెచ్చాడు? ఏమోనండి. అది సరే గాని దానికోసం నువ్వు తార దగ్గరికి ఎందుకు వెళ్ళడం? నన్ను అడిగితే నేనే ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని కదా. వద్దామనే అనుకున్నానండి, కానీ మీ మీద ప్రేమ పుట్టడానికి మిమ్మల్నే కథ చెప్పమనడం బాగోదు కదండి, అందుకే తారా గారి దగ్గరికి వెళ్ళానండి. దట్స్ గ్రేట్ గోపి, బ్రెయిన్ వాడావ్. అలాగే ఆ బ్రెయిన్ ని ఇంకొన్ని విషయాలకు కూడా వాడు, అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. బుర్ర వాడడం నా మొహం, మీ దగ్గరికి రావాలంటే భయం వేసింది, అందుకే తారా గారి దగ్గరికి వెళ్ళాను. సరే గాని తార నీకు అందులోని కథని డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేసిందా? చాలా బాగా చెప్పారండి. కళ్ళకి కట్టినట్టు, కళ్ళ ముందే జరిగినట్టు వివరంగా వివరించారండి. ఇంకా నాకు అర్థం కావడం కోసం ఆ కథలో ఉన్న హీరోని నన్నే ఊహించుకోమన్నారండి. వావ్, దట్స్ సో ఎక్సైటింగ్. మరి ఆ హీరోయిన్ గా నన్ను ఊహించుకున్నావా? లేదండి, తారా గారే. ఇప్పుడు తారా గారిని ఊహించుకున్నాను అంటే ఈవిడితో నాకు మామూలుగా ఉండదు. ఎందుకు వచ్చింది? ఈవిడ ఊహించుకున్నానని చెప్పేస్తా. తారా ఏంటి? తారను ఊహించుకున్నావా? చిచి, అలా ఎలా ఊహించుకుంటానండి? ఆవిడ పెళ్ళైన వారు, ఆవిడకి వికాస్ గారు ఉన్నారు, కొడుకు విరాజ్ ఉన్నాడు, అలా ఎలా ఊహించుకుంటానండి? తప్పండి, చాలా తప్పండి, అది అలా ఊహించుకోకూడదండి, తప్పు తప్పది. మరి తారా అన్నావు? ఓ అదా, మొదట్లో ఊహించుకోలేదండి, తర్వాత తారా గారు చెప్పారండి మిమ్మల్ని ఊహించుకోమని. ఓ, తార చెప్పిందా? షీఈ్ అమేజింగ్. ఆ తర్వాత ఏముంటుందండి, గుండె బరువెక్కిందండి, కళ్ళల్లో నుంచి నీళ్లు టపటపా బయటకు వచ్చాయండి, మనసంతా అదోలా అయిందండి. నాకు గతం గుర్తులేదు కానివ్వండి, నా గతం అలా ఉంటే ఎంత బాగుండో అనిపించిందండి. దట్స్ గ్రేట్ సైన్ గోపి. అంటే నీకెలా చెప్పాలి? నువ్విలా ఆ కథలో ఇన్వాల్వ్ అయ్యి నిన్ను నువ్వు ఊహించుకుంటూ నీ గతాన్ని నువ్వు గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేస్తే చాలా బాగుంటుంది. సరే, నువ్వు బాగా అలసిపోయినట్టున్నావు, రెస్ట్ తీసుకో. అలాగే అండి. తార నిజంగా సూపర్. తనకి తెలియకుండానే తను మ్యాజిక్ చేసింది. ఈ మ్యాజిక్ వర్కౌట్ అయ్యి గోపికి గతం గుర్తొస్తే నాకిన్ని ఇబ్బందులే ఉండవు. ఫస్ట్ తారకి థ్యాంక్స్ చెప్పాలి. ఇలా కాదు, డైరెక్ట్ గా వెళ్ళి చెప్తాను. ఎందుకు అలా చేశారు? ఎవరిని అడిగి చేశారు? మీకు చాలా సార్లు చెప్పాను, నాకు తెలియకుండా, నాకు చెప్పకుండా ఇలాంటి డెసిషన్స్ తీసుకోవద్దని. ఇప్పుడు మీరు అక్కడి నుంచి మెటీరియల్ తెప్పించడం వల్ల కంపెనీకి 7 lakhs లాస్. దీన్ని ఎవరు భరిస్తారు? ఐ నీడ్ అన్ ఎక్స్ప్లెనేషన్ ఆన్ దిస్. రేపు ఆఫీస్లో కలుద్దాం. తారా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్. ఎందుకు? హెల్ప్ చేసినందుకు. ఏ హెల్ప్? గోపికి ఇచ్చిన లవ్ స్టోరీ బుక్ చదివి అందులో కథని అర్థమయ్యేలా చెప్పినందుకు.
నేను చెప్పింది అందులో కథ కాదు, మా కథ. ఈ కాంతార గోపిల ప్రేమ కథ. నువ్వు ఆ బుక్కులోని కథ అర్థం అవ్వడం కోసం కథలో హీరోగా తనని, హీరోయిన్ గా నన్ను ఊహించుకోమన్నావంట కదా. ఓ, నీకు అలా చెప్పాడా? యు ఆర్ అమేజింగ్ తారా. నీ తెలివికి హ్యాట్స్ ఆఫ్. గోపి నా దగ్గరకొచ్చి తనకి గతం గుర్తు రావట్లేదని, గతం అంటూ ఉంటే ఆ కథలోలా ఉంటే బాగుంటుంది అని అంటున్నాడు. మా గతాన్ని తనకు అర్థమయ్యేలా చెప్పినా గుర్తించలేని స్థితిలో ఉన్నాడు నా గోపి. గోపికి ఇలాంటి కథలు చెప్పు, చాలా చాలా చెప్పు. ఆ కథలన్నీ విని గోపికి నా మీద ప్రేమ పుట్టాలి. నేనే తన ప్రాణంలా బ్రతకాలి. స్టాప్ ఇట్ సృజన. నీకేమైనా పిచ్చి పట్టిందా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతుందా? గోపి ఎవరనుకుంటున్నావు? గోపి నిన్ను ప్రేమించడం ఏంటి? మీ ఇద్దరికి పెళ్ళేంటి? గోపి కాంతారాలది ఎంత గొప్ప ప్రేమ కథో నీకు తెలుసా? కాంతార తేనమ్ముకునేది, గోపి పడవని నడుపుకునేవాడు. వాళ్ళిద్దరి ప్రేమ బ్రతికించుకోవడం కోసం వావ్, సూపర్ తారా, సూపర్, అసలు ఎక్స్ట్రీమ్లీ గుడ్. నువ్విప్పుడు చెప్తుంటే నాకే ఏదోలా అనిపించింది. ఇంకా గోపిలో ప్రేమ పుట్టకుండా ఎలా ఉంటుంది? సూపర్, ఇలాగే కంటిన్యూ చెయ్యి. గోపిలో ప్రేమను పుట్టించు. నీకు ఎప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా నన్ను అడుగు. ఐఎమ్ రెడీ టు డూ ఎనీథింగ్. నీకింకేదైనా కొత్తగా చేస్తే బాగుంటుంది అని అనిపిస్తే నాతో చెప్పు, ఖచ్చితంగా చేద్దాం. నాకేమైనా ఐడియాస్ వస్తే నీకు చెప్తా. ఇద్దరం కలిసి గోపికి గతం గోపిలో ప్రేమ పుట్టేలా చేద్దాం. లవ్ యూ, బాయ్. భగవంతుడా, ఏంటి నాకు ఈ పరీక్ష? గోపి నావాడు అని ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో నన్ను ఎందుకు ఉంచావు? అయ్యో అయ్యో అయ్యయ్యో, ఏంటి వసుదా చేతులు కాల్చుకుంటున్నావు? ఆ శ్రీకర్కి ఇష్టమని కోడి పకోడి చేయమని ఆదేశం ఇచ్చింది సృజన. తప్పదుగా చేసి బాక్స్లో పెడుతున్నాను. నువ్వు ఈ హౌస్కి మేనేజర్వో, వంటదానివో, పని మనిషివో, మా బావకి సేవలు చేసే ఆయావో ఏమీ అర్థం కావట్లేదు. అసలు నువ్వు ఇంటికి వచ్చిన పర్పస్ ఏంటి? ఆ తారని తప్పించడానికి. ఆ విషయం మర్చిపోయావు. పోనీ నీకు నా తెలివి ఉపయోగించి దానిని తప్పిద్దామని ప్రయత్నిస్తే నాదే తప్పు, నాది కోడి బుర్ర అన్నావు. ఇప్పుడు నువ్వు వాళ్ళకి కోడి పకోడీ చేసి పెడుతున్నావు. ఇప్పటికీ అదే అంటాను, నీది కోడి బుర్రాని. ఆ రోజు నేను తారని కాపాడకపోయుంటే ఈరోజు నాకు ఈ ఇంట్లో ఇంత గౌరవం ఉండేది కాదు. గౌరవమా? ఎక్కడా? ఏది కనపడదే? ఇలా వంట చేయటం గౌరవమా? మా బావకి సమయానికి టాబ్లెట్ ఇవ్వడం గౌరవమా? ఏది గౌరవం? అదే నీకు నాకు ఉన్న తేడా. నువ్వు పైకి కనిపించేవి మాత్రమే చూస్తున్నావు. నేను వాళ్ళ మనసుల్లో స్థానాన్ని సంపాదించుకుంటున్నాను. ఇంతకు ముందు తను అనుకున్నది ఏదైనా చేసే ఆదిత్య మౌర్య ఇప్పుడు నన్ను అడగకుండా
నాకు చెప్పకుండా నాతో మాట్లాడకుండా ఏది చేయట్లేదు. అంతెందుకు, ఆ శ్రీకర్ గాడు తన మేనల్లుడు అని తెలిసినప్పటి నుంచి వాణ్ణి ఇంటి అల్లుడుగా చేసుకుంటే బావుంటుంది అని అనుకుంటున్నాడు. నన్ను తన మనిషిని అనుకున్నాడు కాబట్టే ఆ విషయం నాకు చెప్పాడు. నేను కాదు అని సర్ది చెప్పాను కాబట్టే కంగారు పడలేదు. లేదంటే ఏదో ఒకటి చేసి అవసరమైతే చస్తాను అని బెదిరించైనా ఆదిత్య మౌర్య ఆ శ్రీకర్ని ఇంటి అల్లుడిని చేసుకునేవాడు. ఎవడి ఇంటెల్లుడైతే మనకెందుకు? మనకు కావాల్సింది ఆస్తి, డబ్బు. అందుకే నిన్ను కోడి బుర్ర అనేది. ఆ శ్రీకర్ ఇంటల్లుడైతే మునిగిపోయేది మనమే. ఎలా? ఆ శ్రీకర్ చదువుకున్నవాడు, తెలివైనవాడు, పైకి ఆదిత్య మౌర్యకి మేనల్లుడు కాబట్టి శ్రీకర్కి ఆదిత్య మౌర్య అంటే ఎంతో కొంత ప్రేమ ఉంటుంది. అలాంటి వాడు ఇంటి అల్లుడైతే, సృజనకి మొగుడైతే మన పథకాలు ఫలించవు. పైగా మనం ఏదైనా ఆలోచించే లోపే మన ఆలోచనలని పసిగట్టి మనల్ని మెడ పట్టుకుని బయటికి గంటేస్తాడు కదా? ఈ ఆలోచన నాకెందుకు తట్టలేదు? బర్రెల దగ్గర పేడ తట్టలేస్తే బుర్రనిది. ఇలాంటివి ఎందుకు తడతాయి? నువ్వు నన్ను అవమానిస్తున్నావు. నిజం చెప్తున్నాను, ఆ తారని చంపాలనుకున్నాను. ఇప్పుడు శ్రీకర్ ఇంటల్లుడైతే వచ్చే నష్టం ఏంటి అని అంటున్నావు. ఈ బుర్రతోనే ఈ కోట్ల ఆస్తిని కొట్టేయగలవా? నువ్వు ఆలోచించుకో. నా ఆలోచనలకి సాయంగా ఉండు. ఆస్తి మందవుతుంది, అందులో సగం నీదవుతుంది. సరే, ఇప్పుడేం చేయమంటావు? ఏమీ చేయకు, అదే చాలు. హత్య చేస్తుందేంటి? పర్లేదులే, సగం ఆస్తి మనకు వస్తుంది కదా. గోపి, ఆగు, నన్ను ముట్టుకోకు. అది కాదు గోపి, నేను చెప్పేది ఏంటంటే, వా, మళ్ళీ పోయింది మేడం. ఏం పోయింది? కనురెప్పారకుండా ఎన్ని క్షణాలు ఉండగలమా అని చాలాసేపటి నుంచి ప్రయత్నిస్తున్నాను. ఇప్పటికొకసారి సృజన గారు చెడగొట్టారు, మరొకసారి యశోద గారు, ఇప్పుడు నువ్వు. ఛీ, నేను అసలు ఈ ఆట ఆడను. ఆట? వీడింకా మోటుగా చూశాడేమో. విషయం బయటికి పొక్కకుండా వీడిని వేటాడాలేమో అనుకున్నాను. మనసు గతియింతే, మనిషి బ్రతుకింతే, మనసున్న మనిషికి సుఖములేరంతే. పరిస్థితికి తగ్గ పాట కానీ. సారీ సార్, కర్మ ఎవడెవడనో సార్ అని పిలవాల్సి వస్తుంది. ఇక్కడ ఏ బంధాలు ఏ బంధుత్వాలు ఎప్పుడెప్పుడు ఎలా టర్న్ అవుతున్నాయో అర్థం కావడం లేదు. ఏంటి సార్, మంచి మూడ్లో ఉన్నట్టున్నారు? మీకు అలా అనిపిస్తుందా? ఏడుపు కనుబొమ్మలకు అవతల కాచుకొని ఉంది. కదిలించకండి, కన్నీటి వరద సాగి పొంగేలా ఉంది. ఏమైంది గోపి?
మీరు పెనంలో నుంచి పొయ్యిలో పడ్డం అనే సామెత విన్నారా సార్? చాలా సార్లు. నా పరిస్థితి ఇప్పుడు అలానే ఉంది. నీకు ఇంగ్లీష్ సినిమా తెలుగు సబ్ టైటిల్స్ లేకుండా చూస్తే ఎలా ఉంటుంది? మీరన్న సబ్ టైటిల్స్ ఉన్నా అది నాకు అర్థం కాదండి. నువ్వు చెప్పేది కూడా నాకేం అర్థం కావటం లేదు. అవును, నీకు సృజనేవో బుక్స్ ఇచ్చిందంటే చదవమని. మ్మ్. చదివావా? నా మొహానికి తెలుగు చదవడమే సరిగ్గా రాదు. ఆవిడ ఇంగ్లీష్ పుస్తకాలిచ్చి అక్షరం వదలకుండా చదవమన్నారు. మరేం చేసావు? ఆ పుస్తకాలు తీసుకుని మీ దగ్గరకు వద్దాం అనుకున్నాను. ఎందుకు? చదివి అర్థమయ్యేలా చెప్తారని. మరి రావాల్సింది కదా. ఏం వస్తాం? మీరిప్పుడు మామూలు శ్రీకర్ సార్ కాదు, ఆదిత్య సార్ మేనలుడు, సృజన మేడం గారి బావ. అందుకే చదివి అర్థం చేసుకొని అర్థమయ్యేలా చెప్పమని తారా మేడం దగ్గరికి వెళ్ళాను. వెరీ గుడ్. అర్థమయ్యేలా చెప్పిందా? అక్కడే అసలు సమస్య మొదలైంది. ఏమైంది? ఆవిడ పుస్తకం చదివారండి. నాకు అర్థం అవ్వాలని ఆ పుస్తకంలోని కథలో హీరోగా నన్ను ఊహించుకోమన్నారండి. మరి హీరోయిన్ గా సృజనను ఊహించుకోమందా? ఆవిడ అదే చెప్పేవారేమోనండి. నేనే ఇప్పుడు మీరు కంగారు పడ్డట్టే అలాగే కంగారు పడి ఎవరినో ఎందుకు ఎదురుగా ఉన్న మిమ్మల్ని ఊహించుకుంటానన్నానండి. అలా అన్నావా? అనటమే కాదండి, ఊహించుకున్నాను కూడా. ఆ తర్వాత ఆవిడ కథ చెప్పిందండి. ఏం చెప్పింది ఏం చెప్పింది ఏం చెప్పింది? ఏదో గూడెం అంట, గోపి అంట, కాంతారా అంట. 1 సెకండ్. కాంతారనా? ఇది నువ్వు గతం మర్చిపోకముందు నువ్వు కలవరించే పేరు. ఆ పేరు ఎందుకు చెప్పింది? దానికి అంత ఆలోచించాలా అండి? ఆవిడ ఎప్పటికప్పుడు అదేదో అంటారే ట్రీట్మెంట్, దానిలో భాగంగా ఎన్నిసార్లు ఎన్ని చేశారండి. అప్పుడెప్పుడో ఇప్పుడున్నట్లే మీరు ఆవిడ ముందు కాంతారా అన్నారు. ఆవిడ అదే గుర్తుపెట్టుకొని కథలో కాంతారా అనే పేరు చెప్పి కథ చెప్పారండి. తర్వాత ఏముంటుందండి, ఆవిడ చెప్పిన విధానానికి కళ్ళ వెంట నీళ్ళొచ్చాయి, గుండెంతా బరువెక్కింది. ఆగలేక ఆవిడ్ని తనని ఏం లేదులేండి. తర్వాత ఏమైంది? ఏమవుతుందండి, ఆవిడనే కాంతారాగా అనుకున్నానండి. ఆవిడ ప్రేమలో పడిపోయానండి. అదేంటి? అదే నాకు అర్థం కావట్లేదండి. మరి తనేమంది? పర్లేదు, ప్రేమించు అన్నారండి. అలా ఉందా? అవునండి. ముందు నీకు ప్రేమ పుట్టడం ముఖ్యం, పుట్టాక దాన్ని సృజన గారి మీదకి అదేదో పదం అన్నారండి. షిఫ్ట్? అదే 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 చుట్టూ 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 చేయొచ్చు అన్నారండి. అలా అందా? కానీ నాకు ఒకటే భయంగా ఉంది సార్. ఏంటది? నా వల్ల తారా వికాస్ గారుల మధ్య ఇబ్బందులు వస్తాయేమోనని. నిజమే కదా, తార అంత తెలివైందైనా ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయింది? లేదు, తార ప్లాన్ ఏదో తనకుండే ఉంటుంది. సర్లే, ఏదెలా పోతేనే ఇప్పుడు నేనెంత స్వార్థంగా ఉంటే నాకంత మంచిది. ముందు ఈ గోపిని సృజనకు దూరం చేస్తే నేను సృజనకి దగ్గర అవ్వచ్చు. ఏంటి సార్, ఏం మాట్లాడరేంటి? అలా ఏం రావు గోపి. తారేమన్నా తెలివి తక్కువదా ఏంటి? తనివన్నీ ఆలోచించకుండానే నీకలా చెప్తుందా? ఏం కాదు, నువ్వు తార చెప్పినట్టే చెయ్యి. ఏదైనా అయితే తార చూసుకుంటుంది. అంతేనంటారా? అంతే. నాకు సృజన గారి మీద ప్రేమ రావట్లేదు కానీ తారా గారి మీద ప్రేమ వస్తుంది.
నా మనసంతా తారే నిండిపోయిందక్క.